హాయ్! ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు సునీల్. నేను ఈరోజు మీకు ఒక అవకాశాన్ని నేను తెలియపరచడానికి చాలా ఆశపడుచున్నాను. ఇదొక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది మన యొక్క లైఫ్ స్టైల్‌ని 100% అనేది ఇది చేంజ్ చేస్తది. ఒకసారి మీరు ఈ యొక్క వీడియోని కేవలం 10 నిమిషాలు ఈ వీడియో ఉంటది. 10 నిమిషాలు కూడా ఖచ్చితంగా మన లైఫ్‌ని ఖచ్చితంగా చేంజ్ చేస్తది. ఒకసారి మీరు కేర్‌ఫుల్‌గా ఈ వీడియోని వాచ్ చేయండి. చాలామందికి ఆల్రెడీ కొంతమంది జాబ్‌లో సెటిల్ అయిన వాళ్ళుంటారు. ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేస్తున్నవారు కొంతమంది ఉంటారు. అయితే చాలామంది కొన్ని ఆపర్చునిటీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది సెర్చింగ్ చేస్తూ ఉంటారు. ఒక అవకాశం కోసం వెతుకుతూ ఉంటారనమాట. అయితే నేను అడుగుతున్నాను చిన్న ప్రశ్న మీ అందరిని. ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలి అని మనకు అనుకున్నప్పుడు అది దేనికి అవసరం అన్నది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అయితే సాధారణంగా ఆపర్చునిటీ అనేది అవకాశం అనేది మన యొక్క మంచి లైఫ్ స్టైల్‌ని మనం అనుభవించడానికి గానీ, లేదంటే మన యొక్క డైలీ లైఫ్ స్టైల్‌ని హై స్టాండర్డ్‌గా మనం జీవించడానికి, లేదంటే మంచి క్వాలిటీ లైఫ్‌ని మన ఫ్యామిలీకి ఇవ్వడానికి, అదేవిధంగా మనకేదన్నా కలలో అంటే ఏదైనా డ్రీమ్స్ ఉంటే గనక అంటే కారు, ఇల్లు ఇట్లా అనమాట. వాటిని మనం నెరవేర్చుకోవడానికి, అదేవిధంగా ఒక పేరు, ప్రతిష్ట ఆహ్, రావడానికి సమాజంలో పేరు, ప్రతిష్టతని మనం నిలబెట్టుకోవడానికి, రావడానికి, వాటితో జీవించడానికి మనకు ఒక ఆపర్చునిటీ అనేది కావాలి. అయితే అటువంటి ఆపర్చునిటీ ఏంటనేది చాలామంది వెతుకుతూ ఉంటారు. కొంతమంది జాబ్స్ మీద డిపెండ్ అయితే, కొంతమంది బిజినెస్ మీద డిపెండ్ అవుతారు. అయితే ఈరోజు నేను చెప్పే ఒక చిన్న కాన్సెప్ట్. ఈ చిన్న కాన్సెప్ట్ మీ లైఫ్‌ని 365 డిగ్రీస్ చేంజ్ చేస్తదనమాట. కేర్‌ఫుల్‌గా మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు మీరున్న స్టేజ్‌లో అంటే మీరున్న సిట్యుయేషన్‌లో ఆ యొక్క పొజిషన్ అనేది మీ యొక్క కలలు అంటే మీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నాయా లేదా అనేది ఒకసారి మీకు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అంటే మీకేదన్నా తీరని అంటే కోరికలుంటాయి కదా! చిన్న చిన్నయి డ్రీమ్స్. అవి మీకు ఫుల్‌ఫిల్ అయినాయా లేదా అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే అది మీకే తెలుస్తది. లేదంటే గనక నేను చెప్పే కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రీమ్‌ని మీరు నెరవేర్చుకోవచ్చు. ఇది 100కి 100% ఫ్రీ అవకాశం అనమాట. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు అటువంటివి ఏమి లేవు. ఇది 100% షూర్ ఫ్రీ రిజిస్ట్రేషన్. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్తున్నాం. సాధారణంగా మనం ఏదైనా అంటే ప్రెజెంట్ మీరు ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు కాబట్టి, అయితే జాబ్ ద్వారా గానీ, బిజినెస్ ద్వారా గానీ, ఎంతో కొంత మీరు సంపాదిస్తున్నప్పుడు, ఆ యొక్క సంపాదన మీరు ఎక్కువగా దేనికి వాడతారు? అంటే మన ఫ్యామిలీకి మనం యూజ్ చేస్తూ ఉంటాం మనీ. అది మనకి నిత్యావసర సరుకులకి అంటే మన డైలీ కావాల్సిన పప్పులు గానీ, పప్పు ధాన్యాలు గానీ, కాయగూరలు గానీ, ఇట్లా షాంపూలు గానీ, క్రీమ్స్ గానీ, వీటికి మనం మన యొక్క మనీని మనం ఖర్చు చేస్తూ ఉంటామనమాట. అదేవిధంగా కొన్నిసార్లు అదే మనీని మనం షాపింగ్ కూడా వాడతాం. మనం సంపాదించుకున్న సొమ్ములోంచి కొన్ని ఏదైనా ఫంక్షన్‌కి గానీ, ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా పండగలొచ్చినప్పుడు గానీ, అటువంటి సందర్భాల్లో కూడా మన మనీ అనేది మనం ఖర్చు పెట్టి షాపింగ్ చేస్తాం. కొన్నిసార్లు ఫ్యామిలీతో గానీ, లేదంటే ఫ్రెండ్స్‌తో గానీ బయటికెళ్ళినప్పుడు ఫుడ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా మన యొక్క మనీ అనేది, మన యొక్క డబ్బు అనేది మనం అక్కడ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుందనమాట. మరికొన్ని సందర్భాల్లో చూస్తే ఎప్పుడైనా ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మనం మూవీస్‌కెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం గానీ, లేదంటే ఏదన్నా చిన్న చిన్న పార్టీలకి అటెండ్ అవ్వడం గానీ, లేదంటే కార్ జర్నీస్ గానీ, ఏదైనా లాంగ్ జర్నీస్ వెళ్తున్నప్పుడు గానీ, ఇటువంటప్పుడు అంటే ఏదైనా తీర్థయాత్రలు అంటాం చూసారా? అటువంటిటికి అంటే తిరుపతి ఇట్లా షిరిడి ఇట్లా వెళ్తున్నప్పుడు కూడా మన డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటదనమాట. మరొక కొన్ని సందర్భాల్లో ఎట్లా మన మనీ ఖర్చు చేస్తామంటే యుటిలిటీ బిల్స్ అంటే మన పవర్ బిల్ అంటే కరెంట్ బిల్ గానీ, టెలిఫోన్ బిల్ గానీ, తర్వాత వాటర్ బిల్ అంటే సిటీలో ఉంటే వాటర్ బిల్ ఉంటది. తర్వాత ఇంటి పన్ను ఇట్లా ఈ బిల్లులు కూడా మనం పే చేస్తాం. తర్వాత ఏదైనా ఇట్లా మనం తీర్థయాత్రకెళ్ళినప్పుడు హోటల్ బుక్ చేసుకోవడం జరుగుతది. లేదంటే బస్ బుకింగ్ చేసుకుంటాము. ట్రైన్ బుకింగు, కార్ బుకింగు, ఇట్లా ఫ్లైట్ బుకింగ్ కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. వీటికి కూడా మన యొక్క మనీ అనేది మనం కష్టపడిన నెలసరి జీతం గానీ, బిజినెస్ పరంగా వచ్చిన మనీ గానీ మనం యూజ్ చేస్తూ ఉంటామనమాట. మరికొన్ని సందర్భాల్లో మన యొక్క మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అంటే వైద్యానికి కావాల్సిన కొన్ని సందర్భాల్లో కూడా మన మనీ అనేది మనం యూజ్ చేస్తామనమాట.
ఇంట్లో వాళ్ళకి కానీ మనకు కానీ హెల్త్ కోసం అనేది కూడా మనం డబ్బు అనేది ఖర్చు పెడతా ఉంటాం. అయితే ఇన్ని సందర్భాల్లో కూడా నేను ఇంతకుముందు మీకు చూపించిన నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదంటే ఏదైనా బిల్స్ పే చేయడం కానీ, ఫుడ్ కోసం కానీ, ఇన్ని సందర్భాల్లో కూడా మీరు ఖర్చు పెట్టిన మనీ ద్వారా మీకు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది మీరు పొందడం జరిగిందా లేదా అన్నది ఒకసారి మీరు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అనమాట. అంటే మీరు ఖర్చు పెట్టేశారు మీ అవసరాలకు తగ్గట్టుగాను. ఆ ఖర్చు పెట్టేసిన మనీ నుంచి మీకు ఏదైనా రిటర్న్‌గా అంటే మళ్ళా మీకు వెనక్కి ఏదైనా బెనిఫిట్ రావడం అనేది ఎప్పుడైనా జరిగిందా? సాధారణంగా జరగకపోవచ్చు. అంటే ఏదైనా సందర్భంలో అంటే మీరు ఏదైనా ఫెస్టివల్ సీజన్ అంటే ఏదైనా పండగల సందర్భాల్లో ఏదైనా షాప్ వాళ్ళు రూ. 1000 శారీస్‌ని కొంటే వాళ్ళు ఏదైనా ఒక 150, ₹50 వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చుంటారు తప్ప, అంతకన్నా మీరు ఖర్చు పెట్టేసిన సొమ్ములోంచి మీకు వెనక్కి రావడం అనేది జరిగే అవకాశం లేదు. అయితే సారీ ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్‌లో మీరు ఈ ప్రతి నెల కనీసం 5,000 నుంచి 10,000 అన్న మీ యొక్క ఫ్యామిలీకి ఉపయోగిస్తూ ఉంటారు మీ మనీని. అయితే ఆ యొక్క ఖర్చు పెట్టేసిన మనీలోంచి ఎంతో కొంత మనకి వెనక్కొస్తే ఎట్లా ఉంటది ఆ ఫీలింగ్? అవునా కాదా? నెలకి మీరు 10,000, 15,000 మీ ఫ్యామిలీకి వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. లేదంటే దేనికో దానికి ట్రావెల్ ఛార్జ్ అవ్వండి, మీ పర్సనల్ కానీ, ఫ్యామిలీకి కానీ. ఆ సొమ్ములోంచి కొంత అంటే ఎంత పర్సెంటేజ్ అనేది నేను చెప్పలేను. అంటే మీరు ఎంత వాడతారో అందులోంచి కొంత పర్సెంటేజ్ ఎంత అన్నది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీకు కొంత రిటర్న్ రావడం అనేది నేను చెప్పే కాన్సెప్ట్‌లో జరుగుతుంది. అది ఎట్లా అనుకుంటున్నారా? అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు అనుకోవచ్చు, అసలు ఇది సాధ్యమవుతుందా? అంటే ఒక్కసారి ఖర్చు పెట్టేసిన తర్వాత అది ఎట్లా సాధ్యమవుతుంది మీకు ఒక డౌట్ రావచ్చు. లేదా అసలు ఇటువంటిది ఎక్కడ ఉంటుంది? ఇటువంటి ప్లానింగ్స్ ఎక్కడ ఉంటాయి అన్నది. ఇది ఎటువంటి మోసం కాదు. జస్ట్ నేను చెప్పే ఈ కాన్సెప్ట్‌లో కంపెనీ వాళ్ళు పెట్టిన కొన్ని అవకాశం అనమాట. అంటే మనం యూజ్ చేసుకోవాలి దాన్ని. వాళ్ళు ఇచ్చారు ఒక అవకాశాన్ని. ఆ అవకాశాన్ని మనం వాడుకుంటే గనక ఖచ్చితంగా వస్తది. అది లీగల్‌గానే వస్తది. ఎటువంటి ఇందులో మోసం లేదు. ఎటువంటి ఇల్లీగల్ కాన్సెప్ట్ అయితే కాదు. ఓకేనా? అయితే ఇది వచ్చేసరికి మీకు నెక్స్ట్ బూమింగ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు వచ్చే తరానికి ఇది అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. ఇది కంపెనీ పేరు వచ్చేసరికి బ్లూ పే మ్యాక్స్ అని మీకు ఇది ఒక కామర్స్ వెబ్సైట్ అనమాట. కామర్స్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. మనం ఏదైనా ఇప్పుడు దుకాణానికి వెళ్ళి డైరెక్ట్గా మనం కొంటూ ఉంటాం ఒక వస్తువు. అదే దాన్ని ఇంటర్నెట్లో మనం ఆర్డర్ చేసి వాళ్ళు త్రూ కొరియర్ సర్వీస్ ద్వారా తీసుకొచ్చి దాన్ని మన కామర్స్ వెబ్సైట్స్ అంటాం అనమాట. కామర్స్ ప్లాట్ఫామ్ అంటాము. అట్లాంటివి మన ఇండియాలో చాలా ఉన్నాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్‌డీల్, కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో షూకు.com ఇట్లా కూడా చాలా ఉంటాయన్నమాట. అయితే మనం ఆన్లైన్‌లో కొంటాము. అది మనకి ఆఫ్లైన్‌లో మనకి వాళ్ళు సెండ్ చేస్తారు. తర్వాత మనం బై హ్యాండ్ క్యాష్ కూడా పే చేయొచ్చు. లేదంటే త్రూ ఆన్లైన్‌లో కూడా మనం క్యాష్ పేమెంట్ చేయొచ్చు అనమాట. దీన్ని కామర్స్ వెబ్సైట్స్ అంటారు. అటువంటి కామర్స్ ప్లాట్ఫామ్‌లో ఈ bluepaymax.com అనేది ఒకటి ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక మనకి ఇది 2013లో ఎస్టాబ్లిష్ అయ్యామన్నమాట. అంటే 2013లో దీన్ని ప్రారంభించారు. ఇది బెంగుళూరు నుంచి మనకి ఇది రన్ అవుతుంది కంపెనీ. కంపెనీ యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక వేరే చాలా స్థిరంగా ఉన్నాయన్నమాట. కింద మీకు కంపెనీ అడ్రస్, కంపెనీ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీకు 24 అవర్స్ కూడా కస్టమర్ సర్వీస్ ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ యొక్క బిజినెస్‌ని అంటే ఈ యొక్క కంపెనీలో మీరు చేసే వర్క్ ఆఫ్లైన్‌లో చేసుకోవచ్చు. అంటే మీరు మనిషి నుంచి మనిషికి చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్‌లో కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ బిజినెస్ మీద ఈ వర్క్ మీద మనం ఫోకస్ చేస్తే కనుక అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. అంటే దానికి ఒక అవధులు లేనటువంటి యొక్క ఆదాయం అనేది మనం తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్స్ రూపంలో మనకి వీళ్ళు కౌంట్ చేస్తారు. ఆ పాయింట్స్ ఏంటి, మనకు అసలు మనీ ఎట్లా లోడ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇది bluepaymax.com అంటే మన యొక్క వెబ్సైట్ యొక్క ఫస్ట్ పేజ్ అనమాట. సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ ఇది మనకి మొబైల్ యాప్ కింద కూడా మనకి అవైలబుల్గా ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో మనకి ఈ మొబైల్ యాప్ అవైలబుల్గా ఉంది. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఇందులోనే షాపింగ్ చేయాలా సార్ అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇటువంటి చాలా కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే మీ యొక్క వెబ్సైట్లో కొంటేనే మాకు కొనాలి, తర్వాత ఎవరైనా జాయిన్ చేయాలి, అట్లాంటి తర్వాతే మనకి డబ్బులు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మీకు క్లియర్గా అంటే మీకు విశదీకరించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, క్లారిటీ చేసే పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడే కొనాల్సిన అవకాశం పని లేదు. మీరు ఏ ఆన్లైన్ వెబ్సైట్లో అయినా సరే, అంటే ఏ ఆన్లైన్ వెబ్సైట్ అయినా కానీ, ఏ ఆఫ్లైన్ అయినా కానీ, అంటే మీరు
ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఓవరాల్ ఇండియాలో ఏ షాప్లో కానీ అంటే మీకు స్వైప్ మిషన్లు ఉంటాయి కదా, మన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడతాము. అట్లా మీరు ఎక్కడ షాపింగ్ చేసినా సరే ఇందులో పాయింట్స్ అనేది మీరు కౌంటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు సంపాదించుకోవచ్చు. కొన్ని పాయింట్స్ అనేది మీకు కౌంటింగ్ అవుతాయి. ఆ పాయింట్స్ని ఒక పాయింట్ అనేది మీకు ఒక రూపాయిని ఇస్తుంది అనమాట. అసలు అది ఎట్లా అవుతుంది అనేది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అయితే నేను మీకు ఒక మాట చెప్పాను, మీకు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ యొక్క bluepaymex.comలో మనం షాపింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఎక్కడ షాపింగ్ చేసినా సరే కొన్ని పాయింట్స్ని మనం తెచ్చుకోవచ్చు. ఆ పాయింట్స్ ద్వారా మనం ఈ bluepaymex.com నుంచి మన ఆదాయం అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎట్లా అంటే ఈ bluepaymex.com అనేది షాపింగ్ మీరు ఎక్కడైనా చేయండి, ఎవ్రీవేర్, ఎక్కడైనా ఎనీవేర్, ఎలాగైనా చేయండి, ఏదైనా కొనండి. ఓకే. అయితే bluepaymex.com అనేది మీకు కొన్ని రీలోడబుల్ కార్డ్స్ అంటే షాపింగ్ కార్డ్స్ అనేవి కొన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాళ్ళు దాన్ని పరిచయం చేస్తున్నారు. కొన్ని కార్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కార్డ్స్ మనకి యాజ్ వెల్ యాజ్ డెబిట్ కార్డ్, మనకి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి చూసారా, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి చూసారా, అట్లానే పనిచేస్తాయి అనమాట. అయితే ఒక ఏటీఎం నుంచి మనం మనీ విత్డ్రా తప్ప ఆ యొక్క కార్డ్స్ను ఉపయోగించుకుని మనం ఆఫ్లైన్లో కానీ అంటే ఏదైనా షాప్లో కానీ ఏదైనా పెద్ద పెద్ద కిరాణా షాపులు కానీ ప్రతి షాప్లోనే మనకి స్వైప్ మిషన్లు ఉన్నాయి చూసారా, అట్లా చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ అయినా మనం కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కువ ట్రాన్స్లేషన్స్ ఇప్పుడు ఇండియాలో కానీ మన స్టేట్స్లో కానీ ఎక్కువ డిజిటల్ ఇండియాని వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు మనం ఎక్కువగా కార్డ్స్ మీద ఆధారపడుతున్నాం. లేదంటే మీకు పేటిఎం ఉందనుకోండి, పేటిఎంకి కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు మీ మనీ. మీరు పేటిఎంకి లోడ్ చేసుకుంటారు చూసారా మనీ, అట్లా మీకు డిజిటల్ వ్యాలెట్స్ ఉంటే ఆ వ్యాలెట్స్ యొక్క మనీని లోడ్ చేసుకోవడానికి ఈ కార్డ్స్ కూడా మీకు ఉపయోగపడతాయి అనమాట. అయితే ఈ కార్డ్స్ రీలోడబుల్ కార్డ్స్ ఉన్నాయి, నాన్ రీలోడబుల్ కార్డ్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఒక్కసారి మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట, ఏ షాప్లో అయినా. మీరు ఎంతైతే మీరు వాడతారో అంతకంత మీరు ఇందులోంచి సంపాదించుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ bluepaymex కార్డ్స్ అనేవి మీకు 2 బ్యాంక్స్ నుంచి మీకు ప్రొవైడ్ అవుతున్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, ఇంకోటి వచ్చేసరికి ఎస్ బ్యాంక్ నుంచి మీకు ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఈ కార్డ్స్ని మీకు చెప్పాను చూసారా, అన్ని రకాలుగా వాడుకోవచ్చు. కేవలం ఏటీఎం నుంచి మనీ విత్డ్రా తప్ప అన్ని రకాలుగా మీకు ఈ కార్డు మీ మామూలు ఏటీఎం ఎట్లా పనిచేస్తుందో అట్లానే పనిచేస్తుంది. అదేవిధంగా bluepaymex ప్రాఫిట్ కార్డ్స్ అని కూడా ఉంటాయి అనమాట. వీటిలో మీరు డైరెక్ట్గా లోడ్ చేసుకోవచ్చు మనీతోటి. అంటే 4,000 తోటి కానీ 5,000, 8,000 తోటి మీరు లోడ్ చేసుకున్నప్పుడు దాన్ని మీరు షాపింగ్ పరంగా కూడా మీరు ఈ కార్డ్స్ని మీరు వాడుకోవచ్చు. ఇదే విధంగా ఈ కంపెనీలో 2 రకాల కార్డ్స్, వేరే కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ నుంచి ఒక కార్డ్ ఉంది. మనం ఎక్కువగా ఆయిల్ కూడా వాడతాం, పెట్రోల్ కూడా యూజ్ చేస్తాం చూసారా, ఆ పెట్రోల్ కోసం కూడా కొన్ని కార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ కార్డు అవైలబుల్గా ఉంది. తర్వాత ఇప్పుడు వేరే కార్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వేరే పెట్రోల్ వాళ్ళతో టైప్ అయ్యి. అది కూడా మీకు త్వరలోనే వస్తుంది. అయితే ఇండియన్ ఆయిల్ కార్డు మీరు తీసుకున్నట్లయితే అది కూడా అబ్సల్యూట్, ఈ కార్డ్స్ అన్ని ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. కేవలం మీకు పోస్టల్ ఛార్జెస్ తప్ప, అంటే 150 రూపీస్ పోస్టల్ ఛార్జెస్, అంటే మీ దగ్గరికి డెలివరీ ఛార్జెస్ తప్ప కార్డ్ అనేది మీకు 100% ఫ్రీ అనమాట. దాంట్లో మీరు లోడ్ చేసుకోవచ్చు. మీకు క్యాష్ ఎంత, మీరు డైలీ ఎంత వాడుతున్నారనో లేదంటే మంత్లీ ఎంత వాడుతున్నారో ఆ డబ్బులు మీరు లోడ్ చేసుకుని మీరు కార్డులో వాడుకోవడమే. ఎప్పుడైతే మీరు కార్డుని లోడ్ చేసుకుంటున్న ప్రతిసారి మీకు కొన్ని పాయింట్స్ అనేది మీ అకౌంట్కి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే పాయింట్స్ యాడ్ అయినాయో మీకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది నేను చెప్తాను. ఓకేనా. మీరు ఎప్పుడైతే ఫ్రీగా రిజిస్టర్ అయ్యారో ఈ కంపెనీలో, మీరు కొనే ప్రతి వస్తువు మీద, అంటే ఈ వెబ్సైట్లో కొనండి లేదంటే బయట కొనండి, అంటే ఈ bluepaymex.com యొక్క ఈ కార్డ్స్ను యూజ్ చేసి మీరు ఎక్కడ కొన్నా సరే మీకు కొన్ని పాయింట్స్ అనేది మీకు యాడ్ అవుతాయి అన్నమాట. సరేనా. ఆ పాయింట్స్ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటనేది మీకు నేను చెప్తున్నాను చూడండి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు 4 రకాలుగా ఈ కంపెనీ ఇన్కమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి గ్రూప్ మ్యాచింగ్ బెనిఫిట్ అంటారు. ఈ ఇన్కమ్ ఎట్లా వస్తుందని చెప్తాను. రెండోది కొన్ని రివార్డ్స్ అనేది ఇస్తుంది, bluepaymex క్లబ్ రివార్డ్స్ అని. తర్వాత రీపర్చేస్ బెనిఫిట్ అని ఇంకొకటి ఉంది, మూడోది. నాలుగోది కొన్ని ఫారెన్ ట్రిప్స్ కూడా కంపెనీలో ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకి గ్రూప్ మ్యాచింగ్ బెనిఫిట్ అంటే ఏంటంటే, ఒక మ్యాచ్ అంటే ఒక బంధం మ్యాచ్ అవ్వాలంటే ఒక 1000 PV లెఫ్ట్ రైట్ అనమాట. ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇందులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవుతారో మీకు ఇందులో ఉన్న బెనిఫిట్స్ తెలుస్తాయి. అటువంటిప్పుడు మీ రిలేషన్ కానీ, మీ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీస్ డబ్బు వాడతారు కదా. వాళ్ళ డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత దాని నుంచి బెనిఫిట్ వాళ్ళకి రావాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటారు ఈ అవకాశాన్ని.
అటువంటప్పుడు వచ్చిన వాళ్ళు మీకు 2 రకాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2 కింద వాళ్ళు మీ కింద జాయిన్ అవుతారనమాట. ఫ్రీ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అట్లా. అయితే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2లో 1000 పీవీ అంటే 1000 పీవీ. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా 1000 ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతాయో అప్పుడు మీకు 1000 రూపాయలు అనేది మీ అకౌంట్లో పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది డైరెక్ట్ అనమాట. ఈ గ్రూప్ మ్యాచింగ్ బెనిఫిట్ అనేది మనకి ప్రతి వారం వాళ్ళు మన త్రూ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది క్యాష్ అనేది. తర్వాత 1 మ్యాచింగ్ పీవీ అంటే మీకు ఎప్పుడైతే ఒక మ్యాచింగ్ పీవీ అయ్యిందో అది మీకు ఒక 1 రూపీతో మీకు క్యాలిక్యులేషన్ ఇస్తారనమాట. 1 రూపీతో సమానం అనమాట. ఓకేనా, అయితే ఈ గ్రూప్ మ్యాచింగ్ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలంటే ఇక్కడ మీకు 2 రకాల అకౌంట్స్ ఉంటాయన్నమాట. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఆ 2 రకాల అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకటి ప్రీమియం అకౌంట్ అంటారు, రెండోది ప్రివిలైజ్ అకౌంట్ అంటారు. అయితే ప్రీమియం అకౌంట్ ఏంటంటే ఇది 500 పీవీ తోటి మీరు ఏదైనా వస్తువు కొంటే మీరు ఆటోమేటిక్గా ఈ అకౌంట్కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు. లేదా ప్రివిలైజ్ అకౌంట్ అంటే 1000 పీవీతో మీరు ఏదైనా వస్తువుని కొన్నా, లేదంటే ఏదైనా కార్డు హెచ్డిఎఫ్సి కానీ ఎస్ బ్యాంక్ కార్డు కానీ పర్చేజ్ చేసి దానిలో 10,000 రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకున్నా సరే, అంటే మీరు లోడ్ చేసుకుని దాన్ని మీరు నెలవారీ సరుకుల కోసం మీరు వాడుకోవచ్చు. దాన్ని కూడా మీకు ప్రివిలైజ్ అకౌంట్ అంటారు. అయితే ప్రీమియం అకౌంట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. 500 పీవీ అంటే 500 పాయింట్స్ అంటే చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, మనకి ఇందులో చాలా వస్తువులు ఉన్నాయి. 3,500 నుంచి 3,500 పెడితే మనకి 500 పీవీ వచ్చే వస్తువులు చాలా ఉన్నాయన్నమాట. మీరు ఈ నా వీడియో చూసిన తర్వాత మీరు bluepmx.comలోకి వెళ్తే మీకు అన్ని ఐటమ్స్ మీకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, కాకపోతే నేను మీకు 100% సపోర్ట్ చేస్తాను. కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీరు ఈ యొక్క ప్రీమియం అకౌంట్, ప్రివిలేజ్ అకౌంట్ చూజ్ చేసుకుంటారో చాలా ఈజీగా మీ కింద చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టేసిన డబ్బు నుంచి మనకి బెనిఫిట్ వస్తుందంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, దాని నుంచి నాకు ఎప్పుడు అయిపోయిన దగ్గర నుంచి నాకు మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరగలేదు. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ని మనం ఎప్పుడైతే గ్యాదర్ చేస్తామో అప్పుడు మనకి క్యాష్ అనేది బ్యాక్ రావడం, ఎంతో కొంత రావడం అనేది జరుగుతుంది. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఓకేనా, ఇట్లా అనమాట. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను గ్రూప్ మ్యాచింగ్ పీవీ అని. గ్రూప్ 1, గ్రూప్ 2లో 1000 పీవీ మ్యాచ్ అయినప్పుడు మీకు 1000 రూపాయలు వస్తుంది. అట్లానే 5,000 పీవీ మ్యాచ్ అయినప్పుడు 5,000 క్యాష్ అనేది వస్తుంది. చాలా ఈజీ కదా. ఇప్పుడు నేనైతే నెలకి ఒక 10,000 యూజ్ చేస్తాను. 10,000 నేను లోడ్ చేసుకున్నప్పుడు అంటే నేను 1000 పీవీ నేను యూజ్ చేసినట్టే. కాబట్టి 1000 పీవీ యూజ్ చేసినప్పుడు నా రైట్ వాళ్ళు కూడా 1000 పీవీ యూజ్ చేసినప్పుడు నా సీనియర్ పర్సన్కి, నా పైన ఉన్న పర్సన్కి నా వల్ల 1000 రూపాయలు వస్తుంది. అలాగే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నా యొక్క రిలేషన్లో చాలామంది ఉంటారు. అట్లా మనకి మ్యాచింగ్ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అది తర్వాత బ్లూపీఎంఎక్స్ క్లబ్ రివార్డ్స్ అంటారు. ఈ బ్లూపీఎంఎక్స్ క్లబ్ రివార్డ్స్ అంటే ఇందాక చెప్పాను చూసారా, లెఫ్ట్ రైట్ 1000 మ్యాచింగ్ అయితే మనకి మ్యాచింగ్ బెనిఫిట్ వస్తుందని. అయితే 1000 మ్యాచింగ్ వచ్చేసరికి ఒక రివార్డ్ పాయింట్ కింద వీళ్ళు కౌంట్ చేస్తారనమాట. అంటే 1000 మ్యాచింగ్ అయినప్పుడు ఒక రివార్డ్ పాయింట్ కింద చేస్తారు. అట్లాంటి పాయింట్స్ మనకి ఇక్కడ లెఫ్ట్లో ఇచ్చారు చూడండి. 50 రివార్డ్ పాయింట్స్ అయితే మనకు ఒక డెసిగ్నేషన్ ఇచ్చారనమాట, ఒక స్థాయి ఇచ్చారు, పొజిషన్కి ఇచ్చారనమాట. తర్వాత 100 పాయింట్స్ అయినప్పుడు బ్రౌన్స్ క్లబ్ మెంబర్ అన్నారు. అయితే 250 రివార్డ్ పాయింట్స్ అయితే మనకి సిల్వర్ క్లబ్ మెంబర్ అని మనకి ల్యాప్టాప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత 500 రివార్డ్ పాయింట్స్ అయినప్పుడు గోల్డ్ క్లబ్ మెంబర్ అని ఒక 32 LED టీవీ ఇస్తున్నారు. 1000 మనకి రివార్డ్ పాయింట్స్ అయినప్పుడు ప్లాటినం క్లబ్ మెంబర్ అని మనకు టూ వీలర్ ఒకటి ఇస్తున్నారు. ఇలాగ 50,000 ప్లస్ బ్లూపీఎంఎక్స్ అంబాసిడర్ అంటారనమాట. దానికి 50 లక్షలు రివార్డ్ క్యాష్ అనేది ఇస్తారు. దానికి 50,000 రివార్డ్ పాయింట్లు అయితే కనుక మనకి అపార్ట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25,000 రివార్డ్ పాయింట్స్ అయితే ఒక లగ్జరీ కారు, 10,000 యొక్క రివార్డ్ పాయింట్స్ అయితే ఒక గోల్డ్ జ్యువెలరీ సెట్, ఫ్యామిలీ సెట్ అనమాట. 5,000 రివార్డ్ పాయింట్స్ అయితే కనుక ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మన పేరు మీద వేస్తారు 4 లక్షల వరకు. అదే 2,500 రివార్డ్స్ పాయింట్స్ అయితే స్మాల్ కార్ కూడా వస్తుంది అనమాట. ఇలాగ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇది 2 రకాల ఇన్కమ్స్ అయిపోయి ఇప్పుడు మన లైఫ్ని ఇంకా చేంజ్ చేసే 3 రకం ఇన్కమ్ అనమాట. ఈ కంపెనీలో మెయిన్ ఇన్కమ్ ఇదేనమాట, రీపర్చేస్ బెనిఫిట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు ఫ్రీగా, ఒక 500 పీవీ అంటే 3,500 రూపాయలను పెట్టి ఏదైనా చిన్న వస్తువు కొనుక్కున్నారు ఈ వెబ్సైట్లో. లేదంటే ఒక కార్డ్ని మీరు అప్లై చేసుకున్నారు. ఎందుకంటే రోజు ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తాం.
అది డెబిట్ కార్డు వేరే కార్డు ద్వారా చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేనప్పుడు, ఏదో బెనిఫిట్ లేని సమయంలో మనం ఈ bluepaymex.com వెబ్సైట్ నుంచి ఈ కార్డ్ పర్చేస్ చేసి ఫ్రీగా మన ఆ కార్డ్ని యూజ్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని పాయింట్స్ కలుస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4,000 తోటి మీరు లోడ్ చేసుకున్నారు, మీకు 500 పాయింట్స్ వచ్చేసినాయి, మీరు ప్రీమియం అకౌంట్కి వచ్చేసారు. ఎప్పుడైతే మీరు ప్రీమియం అకౌంట్కి వచ్చేసారో అటువంటి వాళ్ళు, అంటే మీ కింద ఎవరైనా మీ రిలేషన్లో కానీ మీరు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని వర్క్ కింద చేసుకుందామన్నా సరే, మీ కింద 500 పాయింట్స్ కంప్లీట్ అవ్వకముందు వాళ్ళు చేసే ప్రతి పాయింట్ మీకు గ్రూప్ మ్యాచింగ్ బెనిఫిట్ అనేది కౌంట్ చేస్తారు. వన్స్ ఎప్పుడైతే వాళ్ళు 500 పాయింట్స్ కంప్లీట్ చేశారో వాటిని తర్వాత చేసి, అంటే 500 కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే ప్రతి పాయింట్ని కూడా మీకు ఈ రీపర్చేస్ బెనిఫిట్ కింద కౌంట్ చేస్తారనమాట. ఓకేనా? క్లియర్ కదా? అంటే ఒక వ్యక్తి 500 పాయింట్లు చేసే వరకు అతన్ని స్పాన్సర్ చేసిన వ్యక్తికి అవి గ్రూప్ మ్యాచింగ్ బెనిఫిట్లోకి వెళ్తాయి, అంటే ఫస్ట్ ఇన్కమ్కి. ఎప్పుడైతే అతను 500 పాయింట్స్ చేస్తాడో తర్వాత అవన్నీ రీపర్చేస్ బెనిఫిట్ కింద వస్తాయి అనమాట. ఇప్పుడు రీపర్చేస్ బెనిఫిట్ని మీరు తీసుకోవాలనుకో, మీరు ప్రతి నెల ఖచ్చితంగా ఒక 100 పీవీ అనేది మీరు చేసి ఉండాలి. అంటే మీరు పర్సనల్గా 100 పీవీ చేయాలి. ఎందుకంటే మీ కింద చాలా పెద్ద టీం ఉంటుంది, వాళ్ళు చేసే బెనిఫిట్ని మీరు తీసుకోవాలంటే కనీసం 100 పీవీ అనేది మీరు చేసి ఉండాలన్నమాట. 100 పీవీ అంటే చాలా ఈజీ. మనం ఒక 2,000 తోటో ఒక 5,000 తోటో మనం ఒక కార్డు లోడ్ చేసుకున్నా, లేదంటే మనకి ఇంట్లో కావాల్సిన ఏదైనా ఒక సాక్సెస్ కానీ లేదంటే ఏదైనా టీషర్ట్ పర్చేస్ చేసినా మనకి 100 పీవీ అనేది ఈజీగా వస్తుంది. తర్వాత వచ్చేసరికి మీరు ఈ కంపెనీలో ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మీకు 100 పీవీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. అట్లా ఈ రీపర్చేస్ బెనిఫిట్ అనేది మీరు జాయిన్ అయిన కాన్ నుంచి మీ కింద 10 లెవెల్స్ వరకు మీకు ఈ బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. అయితే దీనికి ఎటువంటి మ్యాచింగ్ అవసరం లేదనమాట. గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రత్యేకంగా మ్యాచింగ్ కావాల్సిన అవసరం లేదు. ఒక్క సైడ్ అంటే గ్రూప్ 1లో మీకు కంటిన్యూగా వెళ్ళిపోయినా సరే ఈ రీపర్చేస్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? దీనికి ఎటువంటి లిమిట్ అనేది లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నాను చూడండి. అంటే ఫస్ట్ లెవెల్లో కనుక మీరున్నారు. ఓకేనా? ఈ ఫస్ట్ లెవెల్లో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 500 పాయింట్స్ తోటి మీరు ప్రీమియం అకౌంట్ తీసుకున్నా, లేదంటే 1000 పాయింట్స్ తోటి మీరు ప్రివిలేజ్ అకౌంట్ తీసుకున్నా మీరు యాక్టివేషన్ అయిపోతారు. మీరు అనుకోవచ్చు ఒకేసారి 500 పాయింట్లు పెట్టాలా అని. లేదంటే చిన్న చిన్న ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నా మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో 3,500 5,000 అంటే ఈజీగా మీరు ఏదో ఒక చిన్న వస్తువు ఏదో ఒకటి కొంటూ ఉంటారు. అది bluepaymex.com ద్వారా కొనడం వల్ల మీరు యాక్టివేషన్ చాలా ఈజీగా అయిపోతారు. వన్స్ మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతారో ఆ తర్వాత మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ మీద మీరు 50% అనేది క్యాష్ బ్యాక్ అనేది దీని నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ హెచ్డిఎఫ్సి కార్డు ఉంది, అందులో మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి మీరు లోడ్ చేసుకున్నారు. 10,000కి మీరు అప్రాక్సిమేట్లీ ఒక 100 పీవీస్ లేదంటే 200 పీవీస్ వచ్చినాయి. ఆ 200 పీవీ నుంచి మీకు ఏం చేస్తారంటే 50% మీకు క్యాష్ అవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని పీవీలు అయితే చేశారో అందులో నుంచి 50%. ఇప్పుడు 100 పీవీ చేశారనుకోండి, అందులో 50% అంటే ప్రతి పీవీకి ₹1 ఇస్తారనమాట వాళ్ళు. అంటే 50 రూపీస్ మీకు వస్తాయి. ఆ తర్వాత మీరు ఏం చేశారు, ఒక ముగ్గురిని మీరు జాయిన్ చేశారు మీకు తెలిసిన వాళ్ళని. వాళ్ళు మినిమం 100 పీవీ చేస్తే మీకు 300 పీవీ వరకు వస్తుంది ఆ నెలలో. అయితే మీకు ఫస్ట్ లెవెల్లో మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి 40% మీకు పే అవుట్ వస్తుంది. ముగ్గురు మీద నుంచి మీకు 120 వస్తుంది. అదే సెకండ్ లెవెల్లో అనుకోండి, వాళ్ళ ముగ్గురు ఒక్కొక్కరిని జాయిన్ చేసినా సరే 9 మెంబర్స్ అవుతారు. మినిమం 100 పీవీ కౌంట్ చేసుకుంటే కనుక ఒక మెంబర్ 100 పీవీ కౌంట్ చేసుకుంటే మీకు 900 పీవీ అవుతుంది. సెకండ్ లెవెల్లో మీకు వచ్చేసరికి 30% పే అవుట్ ఇస్తారు, కాబట్టి 270 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్ వచ్చేసరికి 27 మెంబర్స్ అవుతారు. మినిమం 100 పీవీ అనుకుంటే 2,700 పీవీ అవుతాయి. మీకు థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, 5th, 6th, 7th లెవెల్, 8th లెవెల్ వరకు మీకు 20% అనేది పే అవుట్ ఉంటుంది. 20% పే అవుట్ అంటే 1,31,000 వరకు మీకు క్యాష్ వస్తుంది అనమాట. అదే 9th లెవెల్లో మీకు 30% పే అవుట్, 10th లెవెల్లో కూడా 30% ఉంటుంది. టోటల్గా మీరు ఈ 10 లెవెల్స్ అంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఒక 3 మెంబర్స్ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంటే మీ కెపాసిటీని బట్టి మీరు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. 3 మెంబర్స్ అని మీకు టోటల్గా ఎంత వస్తుందంటే రీపర్చేస్ బెనిఫిట్ 25 lakhs వస్తుంది. ఇది చాలా క్లియర్ అనమాట. ఇది వన్స్ వచ్చే ఐటమ్ కాదు, మన ప్రతి నెల ఏదో ఒక వస్తువు అవసరం ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఏదో రకంగా మనీని మనం ఖర్చు పెడతా ఉంటాం. ఆ ఖర్చు పెట్టేది విధానం
bluepaymex.com ద్వారా మనం యూజ్ చేసుకుంటే మనకి బోల్లో సో మచ్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి మీకు కొన్ని ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ ఉన్నాయి, నా వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు మెసేజ్ చేయండి. అదేవిధంగా ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట, చాలా స్పీడ్గా ఉంది గ్రోత్. మీరు మీ యొక్క డీటెయిల్స్, మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ చేయండి. హరియప్, ఎందుకంటే మీరు ఎంత త్వరగా, అంటే మీరు ప్రతిరోజు ఏదో ఒక రూపాయి ఖర్చు పెడతా ఉంటారు కాబట్టి ఆ ఖర్చు పెట్టేసిన రూపాయికి కొన్ని పాయింట్స్ని మీరు వెనక్కి తెచ్చుకుంటే మీకు అది క్యాష్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ రిజిస్ట్రేషన్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.